తెల్ల కాగితం మీద ఒక 4 లైన్ ఇంజనీరింగ్ గురించి డిప్లొమా గురించి మీరు చేసారు కాబట్టి మీకు బాగా తెలుసు. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ లో మంచిగా 4 లైన్లు రాయండి, మేము విజయం కానీ అనుకుంటామండి. ఈ జియో 97 అనేది తీసుకొచ్చడం వల్ల మమ్మల్ని లేబర్ కూలీ లెక్క చేద్దామని రేవంత్ రెడ్డి కట్టకట్టుకొని కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటానంటే, ఈ జియో 97 వల్ల మీరు బాగుపడతారేమో కానీ మేమైతే బాగుపడలేము. మేము లేబర్ కూలీ చేసుకుంటే బతకాలి. మాకు స్కిల్స్ కావాలి. స్కిల్స్ తో పాటు ఎడ్యుకేషన్, నా ఉత్తిగా స్కిల్స్ తోటే కానీ ఉత్తిగా ఎడ్యుకేషన్ తోటే కానీ ఎవరు జాబ్స్ చేయరు. స్కిల్స్ ప్లస్ ఎడ్యుకేషన్ తోటే ఆ జాబ్ ఆపర్చునిటీ వస్తాయి. అది ఇంటర్ లో లేక అంత లక్ష పెట్టి చదవలేక ఫ్రీ సీట్ కోసం కష్టపడి ఫ్రీ సీట్ కొట్టి మేము చదువుకుంటే అంటే మా బతుకులు నాశనం చేయడానికి రెడీ అయి కూర్చున్నారు. మళ్ళీ మీరేమో మంచిగా డిప్లొమా చేసి అంటున్నారు. డిప్లొమా చేసి బాగానే ఉన్నారు. మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నా మాకైతే అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు మమ్మల్ని క్రిమినల్ చేస్తున్నారు కాబట్టి మీరు అన్నారు మేము క్రిమినల్ చేస్తే అనుకోండి, మీరు ఒక తెల్ల కాగితం మీద ఒక 4 లైన్ ఇంజనీరింగ్ గురించి డిప్లొమా గురించి మీరు చేసారు కాబట్టి మీకు బాగా తెలుసు. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ లో మంచిగా 4 లైన్లు రాయండి, మేము విజయం కానీ అనుకుంటామండి. ఈ జియో 97 ని రద్దు చేయాలి. మాకు ఇప్పుడు జియో 97 యథావిధిగా ఎస్బిటెట్ ఉంటే ఆ ఎస్బిటెట్ వల్ల మేము 3 years ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేస్తాం. మాకు బీటెక్ వెళ్ళిన తర్వాత ఇంకో ఇంజనీరింగ్, అక్కడ ఇంజనీరింగ్ ఉంటది, ఇక్కడ ప్లేస్ మొత్తం చేసి ఈక్వల్ అయ్యి మాకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ అడ్వాన్స్ ఉంటాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. అదే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, మేము డిప్లొమా చేసి తర్వాత 2 years చేయాలి స్కిల్స్. ఆ తర్వాత చదువు ఉండదు, మొత్తం ఐటీ తోటి కమాండ్ చేస్తారు. ఆ స్కిల్స్ నేర్చుకొని మేము ఏం చేయాలి, ఓన్లీ మాకు స్కిల్స్ కావాలి కాకపోతే మాకు ఎడ్యుకేషన్ కూడా రావాలి. మళ్ళీ మేము హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్ అని పిహెచ్డి చేయాలంటే మళ్ళీ ఇంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ 10 సంవత్సరాలు వేస్ట్ మాకు. గుర్తు పెట్టుకొని రద్దు చేయాలని కోరుకుంటున్నాం.